హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ సిద్ధగని సుదర్శన్. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బెస్తకులం ఒక ప్రధానమైన సాంప్రదాయక మత్స్యకార సమాజం. వీరిని స్థానికంగా గంగపుత్రులు, జాలరులు, బోయలు, పల్లెకారులు, బేదరులు వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. వేదకాలం నుంచి ఉన్నట్లు ఆధారాలున్న ఈ బెస్తకులం నీటితో చేపలతో విడదీయరాని బంధం కలిగి సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. వీరి జీవనం, సంస్కృతి తరతరాలుగా నీటి వనరులపై ఆధారపడి అభివృద్ధి చెందాయి. వీరి చరిత్ర, జీవన విధానం, ఆచార వ్యవహారాలు, వృత్తి లాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. బెస్తకుల మూలాలు ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి. పురాణాలు, ఇతిహాసాలలో మత్స్యకారుల ప్రస్తావన విస్తృతంగా కనిపిస్తాయి. మహాభారతంలో సత్యవతి అంటే మత్స్యగ్రంథి ఒక బెస్త కన్య అని, ఆమె తండ్రి ఒక బెస్తరాజు అని చెప్పబడింది. ఇది బెస్తకులానికి ఉన్న ప్రాచీనతను, సామాజిక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వేదకాలంలో ఆర్యేతర సమాజంలో మత్స్యకారులు భాగంగా ఉండేవారు. కాలక్రమేణా బెస్తలు వివిధ ప్రాంతాలకు విస్తరించి అక్కడి స్థానిక సంస్కృతులతో మమేకమయ్యారు. ఈ విస్తరణలో వారికి ప్రాంతీయంగా వివిధ పేర్లు వచ్చాయి. ఉదాహరణకు తెలంగాణలో గంగపుత్రులు, ఆంధ్రప్రదేశ్లో జాలరులు, బోయలు వంటి పేర్లు వాడుకలోకి వచ్చాయి. నదులు, సరస్సులు, సముద్రాలను తమ రవాణా మరియు వాణిజ్య మార్గాలుగా ఉపయోగించేవారు. అటువంటి సమయాలలో బెస్తలు పడవల ద్వారా సేవలు అందించేవారు. నీటి వనరుల పట్ల వారికున్న జ్ఞానం, నైపుణ్యం వారిని సమాజంలో అనివార్యమైన భాగంగా మార్చింది. అనేక దేవాలయాల నిర్మాణానికి, రాజుల సేనలకు, వ్యాపార కార్యకలాపాలకు వీరు సహకరించిన దాఖలాలు ఉన్నాయి. బెస్తల జీవనం పూర్తిగా నీటి వనరులపైన, చేపల వేటపైన ఆధారపడి ఉంటుంది. వీరు ప్రధానంగా గ్రామాలు, నదులు, చెరువులు, సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా నివసిస్తారు. వీరి ఇల్లు సాధారణంగా చిన్నవిగా, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించబడి ఉంటాయి. పూర్వం వీరు తాటాకులతో, మట్టితో ఇల్లు కట్టుకునేవారు. ఆధునిక కాలంలో చాలామంది పక్కా ఇళ్లలోకి మారినప్పటికీ వీరి జీవనశైలి చేపల వేటపైనే కేంద్రీకృతమై ఉంటుంది. బెస్త సమాజం తరతరాలుగా ఒక సంఘటిత వ్యవస్థను కలిగి ఉంది. పెద్దలు, అనుభవజ్ఞులైన మత్స్యకారులు చేపల వేటలో మెలకువలు నేర్పిస్తారు. సహకార సంఘాల ద్వారా ప్రభుత్వ సహాయం పొంది తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటారు. వీరి ఆహారంలో చేపలు ప్రధాన భాగం. చేపలను వివిధ రకాలుగా వండుకొని తింటారు. వరి అన్నం, కూరగాయలు కూడా వారి ఆహారంలో ఉంటాయి. బెస్త సమాజానికి సొంత ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వీరు ప్రకృతిని, ముఖ్యంగా నీటి వనరులను పూజిస్తారు. నదిని, సముద్రాన్ని దైవంగా భావించి పూజలు చేస్తారు. వీరు ప్రధానంగా గంగమ్మ తల్లిని ఆరాధిస్తారు. గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా జాతరలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. వేటలోకి వెళ్లే ముందు చేపల దిగుబడి బాగా ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకుంటారు. కొన్ని ప్రాంతాలలో పోచమ్మ, ఎల్లమ్మ వంటి గ్రామ దేవతలను కూడా పూజిస్తారు. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలతో పాటు వీరు తమ వృత్తికి సంబంధించిన ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త పడవలను ప్రారంభించే ముందు, వలలను మొదటిసారి ఉపయోగించే ముందు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. బెస్త సమాజంలో వివాహాలు సాంప్రదాయబద్ధంగానే జరుగుతాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలు సర్వసాధారణంగా ఉంటాయి. పెళ్లి చూపులు, నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం వంటి ఆచారాలు పాటిస్తారు. పెళ్లిలో చేపల వంటకాలు ప్రముఖంగా ఉంటాయి. మరణించిన వారిని ఖననం చేయడం లేదా దహనం చేయడం జరుగుతోంది. పెద్ద కర్మ, చిన్న కర్మ వంటి ఆచారాలను పాటిస్తూ ఉంటారు. బెస్తకులం వారి ప్రధాన వృత్తి చేపల వేట, చేపల వ్యాపారం కూడా. ఇది తరతరాలుగా సంక్రమించిన నైపుణ్యం. వీరి చేపలను పట్టడానికి వివిధ రకాల పరికరాలను ఉపయోగిస్తారు. వాటిలో ప్రధానమైనవి వలలు, గాలాలు, పడవలు, తెప్పలు. చేపల రకాన్ని బట్టి, వేటాడే ప్రదేశాన్ని బట్టి వలల పరిమాణం, రకం మారుతోంది. నదులు, చెరువులు, సముద్రాలలో చేపలు పట్టడంలో వీరికి అపారమైన అనుభవం ఉంటుంది. చేపల కదలికలు, వాతావరణ పరిస్థితులు, నీటి ప్రవాహం వంటి అంశాలను అర్థం చేసుకుని వేటాడుతారు. వేకువజామునే లేదా రాత్రిపూట వేటకు వెళ్లడం వీరి దినచర్యలో ముఖ్య భాగం. పట్టిన చేపలను వెంటనే స్థానిక మార్కెట్లలో లేదా పెద్ద నగరాలకు రవాణా చేసి అమ్ముతారు. కొంతమంది తాము పట్టిన చేపలను ఎండబెట్టి, ఉప్పు పెట్టి నిల్వ చేసి తర్వాత అమ్ముకుంటారు. ఫిష్ ఫార్మింగ్, ఆక్వాకల్చర్ వంటి ఆధునిక పద్ధతులను కూడా వీరు ఇటీవల కాలంలో కొందరు అవలంబిస్తున్నారు. ఆధునిక కాలంలో బెస్త సమాజం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. జల కాలుష్యం,
నదులలో నీటి లభ్యత తగ్గడం, అటవీ నిర్మూలన కారణంగా చేపల నిల్వలు తగ్గడం వంటివి వీరి జీవనోపాధిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, మెకనైజ్డ్ ఫిషింగ్ వంటి అంశాలు కూడా వీరి సాంప్రదాయక వృత్తికి సవాళ్లు విసురుతున్నాయి. అయినప్పటికీ అనేక బెస్త కుటుంబాలు ఆధునిక విద్యను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలలో, ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు. బెస్త సహకార సంఘాలు ఏర్పడి తమ హక్కుల కోసం పోరాడుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నారు. ఆక్వాకల్చర్, చేపల పెంపకం వంటి నూతన పద్ధతులను అవలంబిస్తూ తమ వృత్తిని ఆధునీకరించుకుంటున్నారు. అయితే బెస్త కులం కేవలం చేపలు పట్టే ఒక సమాజం మాత్రమే కాదు. అది ఒక గొప్ప చరిత్ర, సంస్కృతి మరియు ప్రత్యేకమైన జీవన విధానం కలిగిన సమూహం. వారి జీవనం, ఆచార వ్యవహారాలు మరియు వృత్తి తరతరాలుగా ప్రకృతితో మమేకమై కొనసాగుతున్నాయి. ఆధునిక యుగంలో సవాళ్ళను ఎదుర్కొంటూనే బెస్త సమాజం తమ సాంప్రదాయాలను కాపాడుకుంటూనే పురోగతి పదంలో ముందుకు సాగుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగవని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.